ప్రేమలో పడితే వావి వరుసలను కూడా మర్చేలా చేస్తుందనడానికి జరిగినటువంటి ఈ ఉదంతం మాత్రం అద్దం పడుతుంది. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా నారాయణపట్నం సమితికి సంబంధించిన పెద్ద ఇటుక గిరిజన గ్రామంలో చెందినటువంటి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ప్రేమలో పడ్డారు. పెద్దలకు తెలియకుండా వివాహం కూడా చేసుకున్నారు. అక్కడ ఉంటే బంధువులు వారిని బతకనివ్వరని ఆంధ్రాకు వచ్చి తలదాచుకున్నారు. అయినప్పుడు కూడా బంధువులు వారికి వెతికే క్రమంలో వారిద్దరిని కూడా పట్టుకున్నారు. వారిని పట్టుకున్న తర్వాత స్వగ్రామానికి తెచ్చి పెద్దల ముందు ఈ పంచాయతీని పెట్టారు. కాకపోతే పెద్దలు మాత్రం వీరు చేసినటువంటి ఈ నిర్వాకం గ్రామానికి అరిష్టం, పంటలు కూడా పండే పరిస్థితి లేదని చెప్పి భావించినటువంటి ఆ పెద్దలు మాత్రం ఆ ఇద్దరు తాలూకా బంధువుల్ని సంప్రదించి వారికి మాత్రం వారి భుజాలపై కాడి కట్టి గ్రామంలో భూమిని దున్నించారు. వారికి విధించినటువంటి ఆ శిక్ష మాత్రం వారు స్వీకరించారే తప్ప తాము మాత్రం విడిచి ఉండలేమని పెద్దలకు చెప్పడంతో తప్పని పరిస్థితిలో ఈ శిక్షను విధించి వారికి తలకి అదేవిధంగా కాలుకి నీళ్ళతో కడిగి వారికి మాత్రం సంప్రోక్షణ చేపట్టారు. కాకపోతే పెద్దలు విధించినటువంటి శిక్షకు కూడా కట్టుబడి ఉంటాం తప్ప విడిచిపోము అని వాళ్ళిద్దరూ చెప్పడం ఆ బంధువులు మాత్రం నోరు మెదపలేని పరిస్థితి. ఈ తరుణంలో ఊరు పెద్దలు మాత్రం వీరి తాలూకు పరిణామం ఏ విధంగా పరిష్కరించాలని ఒక వేదిక చేశారు. అందులో భాగంగానే ఆ గ్రామంలో ఖాళీ స్థలంలో వారిద్దరిని కూడాను పశువులు ఇద్దరిని రెండు పక్కల కట్టే విధంగా కాడి కట్టి ఆ గ్రామం పెద్దలందరూ కూడాను అక్కడ ఉన్నటువంటి భూమిని దున్నించి వారికి మాత్రం శిక్ష విధించారు. ఆ శిక్షను మాత్రం వారు పూర్తి స్థాయిలో భరించారే తప్ప విడిచి ఉండేందుకు మాత్రం వారు ఎట్టి పరిస్థితుల్లో ససేమేర అనడంతో బంధువులు చివరికి పెద్దలు విధించినటువంటి ఆ శిక్ష అనుభవించిన తర్వాత వారికి కలిసి ఉండొచ్చు అని తీర్పునివ్వడంతో ఈరోజు ఆ గిరిజన గ్రామంలో మాత్రం ఆ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడాను ప్రేమికుల్లా ఈరోజు సహజనం చేసే పరిస్థితులు తీసుకొచ్చింది. గిరిజన గ్రామాల్లో కట్టుబాట్లకి ఆచారాలకి ఎంతలా ప్రాధాన్యత ఇస్తారు. అయినప్పుడు కూడాను ప్రేమలో పడినటువంటి ఆ ఇద్దరు యువకులు మాత్రం ఈరోజు వావి వరుసలు కూడా మరిచి ప్రేమించుకున్న విషయాన్ని పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం, అక్కడి నుంచి పరారి కావడం, పెద్దలు మాత్రం వారిని వెతికి తేవడం, తెచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఇటువంటి శిక్ష విధించినప్పటికి కూడాను వారు మాత్రం ఆ శిక్షను భరించారే తప్ప విడిచి ఉండడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ససేమర అనడంతో తప్పని పరిస్థితుల్లో అలా కాడి కట్టి వారికి మాత్రం భూమి దున్నించడం జరిగింది. గిరిజన గ్రామాల్లో మాత్రం ఇటువంటి ఆకృత్యాలు అనునిత్యం జరుగుతున్న జన విజ్ఞాన వేదిక కావచ్చు, ప్రభుత్వాలు కూడాను ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతోనే ఆ యువకుల్లో ఇటువంటి భావాలకు ప్రేరేపితులు చేస్తున్నాయి. ప్రేమ గుడ్డిది అనడానికి ఈ ఉదంతం మాత్రం ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. వావి వరుసలు మడిచి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వారు మాత్రం ప్రస్తుతం ఏదైతే పెద్ద ఇటుక గ్రామంలో సావాసం ఉండేందుకు పెద్దలు విధించిన శిక్ష తర్వాత అక్కడే జీవనం సాగిస్తున్నారు. పెద్ద ఇటుక గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.